హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల కుండపోత వాన పడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ తో పాటు ఎల్బీ నగర్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్ లో భారీ వర్షం కురుస్తూ ఉండటంతో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వరద చేరటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తున్న ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ వంటి ఏరియాస్ తో పాటు ఎల్బీ నగర్, మల్లక్పేట, దిల్సుఖ్ నగర్ లో కూడా ప్రస్తుతం భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు పూర్తిగా జలమయమైపోయాయి. రోడ్లపై వరద నీరు చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తోంది వర్షం. ఉదయం నుండి కూడా ఎక్కడ ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో రోడ్లపై ఎక్కడ చూసినా వర్షపు నీరు నిలిచిపోయి కనిపిస్తోంది. హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితం నుండి భారీ వర్షం స్టార్ట్ అయింది. మరోపక్క దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ నగరంలో కొద్దిసేపటి క్రితం నుంచి వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం కురవగా మరికొన్ని ప్రాంతాల్లో అయితే నార్మల్గా వర్షం పడడం కారణంగా అనేక ప్రాంతాల్లో రోడ్లపైన వరద నీరు నిలిచిపోయింది. దానివల్ల వాహనదారులు అయితే కొంత ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత హైదరాబాద్ నగరంలో వర్షం కురిసిందంటే చాలు ఆఫీసుల నుంచి ఇళ్లకెళ్లేటువంటి వాళ్ళు, అదేవిధంగా వివిధ పనులపైన సిటీలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇళ్లకు వెళ్ళేటువంటి టైం కాబట్టి ఆ టైంలో భారీగా ట్రాఫిక్ ఉంటుంది. ప్రధానంగా 5 గంటల నుంచి రాత్రి 7-7:30 వరకు భారీగా ట్రాఫిక్ ఉంటుంది. ఈ సందర్భంలో వర్షం వచ్చిందంటే అది ఒక ఇంకా గంటన్నర సేపు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఐటీ ప్రాంతాలతో పాటు మనం చూస్తే గచ్చిబౌలి, మాదాపూర్, షేర్లింగంపల్లి, అదేవిధంగా ఫైనాన్షియల్ డిస్టిక్ ఈ ప్రాంతాలతో పాటు మియాపూర్ నుంచి ఇటు ఖైరతాబాదు, అమీర్పేట్, అదేవిధంగా కోటి, ఎల్బీ నగర్ ఈ రూట్లో, అదేవిధంగా మేదీపట్నం, టోలీచెవికి ఈ రూట్లో, అదేవిధంగా ఉప్పల్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రోడ్లన్నీ కూడా అక్కడక్కడ నీళ్లు నిలిచిపోయినటువంటి కారణంగా, వరద కారణంగా వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతూ చాలా స్లోగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక గడిచినటువంటి 4-5 రోజులుగా వర్షాలు పడడం, ఇదే విధంగా సాయంత్రం టైంలో, అదేవిధంగా రాత్రి సమయంలో వర్షం పడడం కారణంగా అన్ని ప్రాంతాల్లో చెరువులు నిండుకుండల్లాగా మారిపోయాయి. పడ్డ చినుకు పడ్డట్టుగా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి. చాలా ఎక్కువగా వర్షం పడేటువంటి సందర్భంలో కొంత అవకాశం ఉంటుంది. అంటే కొంచెం గ్యాప్, ఎక్కువ రోజుల పాటు గ్యాప్ ఉండేటువంటి టైంలో కొంత అవకాశం ఉంటుంది. వచ్చినటువంటి వరద నీరును ఆ చెరువులు కొంత అబ్జర్వ్ చేసుకోగలుగుతాయి. కానీ గడిచినటువంటి 4-5 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తుండడం కారణంగా ఆ పై భాగంలో, హుస్సేన్ సాగర్ పై భాగంలో ఉండేటువంటి చెరువులన్నీ కూడా నిండుకుండలాగా మారిపోయాయి. అక్కడి నుంచి వస్తున్నటువంటి వరద హుస్సేన్ సాగర్లోకి వచ్చింది. దాని ద్వారా హుస్సేన్ సాగర్ కూడా ఆ FTLకు చాలా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక 10-15 సెంటీమీటర్ల వరద హుస్సేన్ సాగర్లోకి వచ్చిందంటే చాలు FTL కంటే ఎక్కువ నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. దానివల్లనే GHMC ఇంజనీరింగ్ విభాగం, అంటే హుస్సేన్ సాగర్కు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగం అధికారులు అక్కడ హుస్సేన్ సాగర్లోకి వచ్చేటువంటి వరదను దాదాపు 900 క్యూసెక్ల వరద నీటిని కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి. చెప్పండి. 3 రోజుల నుండి వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో శిథిలావస్థకు చేరుకున్న అనేక భవనాలు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. సో GHMC అధికారులు అటువంటి బిల్డింగ్స్ ఏమైనా కూలిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు చేపట్టారు? అలాగే ఈ గత కొద్దిసేపటి నుండి మనం చూస్తే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తోంది. సో ఇదే పరిస్థితి ఎప్పటి వరకు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఈ వర్షం అయితే ఇంకొక 2-3 గంటల వరకు ఇదే పద్ధతిలో ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది అన్ని ప్రాంతాల్లో ఒకలా కురుస్తలేదు. కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో కేవలం జల్లులు మాత్రమే, ముసురు మాత్రమే పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఆ ముసురు కొంచెం గట్టిగా వచ్చి వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. ఇది 2-3 గంటల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు చెప్తున్నారు. ఇక శిథిలావస్థకు చేరినటువంటి భవనాల విషయంలో GHMC టౌన్ ప్లానింగ్ వింగ్ ప్రత్యేకంగా ప్లాన్ రూపొందించి వాటినన్నింటినీ కూల్చివేయాలని క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అధికారులకు అలర్ట్ చేసింది. ఏదైతే వర్షాలు స్టార్ట్ అయినటువంటి నెక్స్ట్ డేనే GHMC కమిషనర్, అదేవిధంగా టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, అదేవిధంగా సెక్షన్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తమ ప్రాంతాల్లో ఇప్పటికే, అంటే వర్షాకాలం కంటే ముందే ఈ విధమైనటువంటి శిథిలావస్థకు చేరుకున్నటువంటి భవనాలను గుర్తిస్తారు. వాటికి ఎంతవరకు నోటీసులు ఇచ్చారు, ఎన్ని తొలగించారు, ఇంకా మిగతా వాటి స్టేజ్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఏమైనా ప్రమాదకరమైనటువంటి భవనాలు ఉంటే వాటిని కొన్నింటిని సీజ్ చేశారు. కొన్ని సర్కిళ్ల పరిధిలో ప్రధానంగా ఇటు ఖైరతాబాద్, అల్వాల్, అదేవిధంగా బేగం బజార్ ప్రాంతంలో, అంటే ఇక్కడ దాన్ని అంతా కూడా గోషమాల్ సర్కిల్ అంటారు, అక్కడ
అదేవిధంగా ఓల్డ్ సిటీలోని 1-2 సర్కిళ్లలోనే పాత నిర్మాణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రాంతంలో ఉండేటువంటి నిర్మాణాలకు ఇప్పటికే అక్కడ ఉండేటువంటి యజమానులకు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు, కొన్ని సందర్భాల్లో నోటీసులు ఇచ్చారు. మరికొన్ని సందర్భాల్లో ఏవైతే ఎక్కువగా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని కూడా సీజ్ చేశారు, ఇంకా కొన్నింటిని కూడా కూల్చేశామని అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఈ శిథిలావస్థకు చేరినటువంటి నిర్మాణాలపైన అయితే జిహెచ్ఎంకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ వింగ్ ప్రత్యేకంగా పనిచేస్తుంది. దీనికి సంబంధించి ఇంకా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ రాముడు.